ఎట్లుంది కొత్త కూటమి ప్రభుత్వం? ఏం ఓ రకంగా పర్వాలే మేడం అనిపిస్తుంది కానీ ఏం సరైన పనులు జరగలేదు, ఏం పట్టించుకోలేదు. కొన్ని కొన్ని జరుగుతున్నాయి, కొన్ని కొన్ని జరగలేదు. పైన వాళ్ళు మటుకే ఇక్కడ వరకు మటుకే జరుగుతున్నాయి. పైన సీఎం వరకు పోలే. మన జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఇక్కడ మా పులిందరు బాగా అభివృద్ధి చేసినాడు, బాగానే ఉన్నది. ఆయన పైన నుంచి వ్యాపారాలు దెబ్బతిన్నాయి, వ్యాపారాలు లేదు. కూలోళ్ళు అన్నీ మొత్తం అన్ని ఫ్యాక్టరీలు గీటీలు కాంచి పనిచేసే వాళ్ళు లేరు, అంతే వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వంలో వచ్చిన నుంచి చాలా వ్యాపారాలు లేవు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పడట్లేదు అంటున్నారు. లేదు స్వామి, పథకాలు లేవు, ఏం పడలేదు. ఏమన్నా చేస్తారో మేము అనుకుంటున్నాం, ఇంకా నిదానంగా ఏమన్నా జరుగుతాయి అనుకుంటున్నాం. అది ఏం చేస్తారో తెలీదు. ఆయన చంద్రబాబు నాయుడు సార్ కూడా ఏదన్నా పులిందల అభివృద్ధి చేస్తే మాకు మేలే అని మేము అనుకుంటున్నాం. గెలుస్తాడా ఈసారి జగన్ గారు? జగన్ గారు కంపల్సరీ 100% గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా గెలుస్తాడు. ఈ ప్రభుత్వం అంటే జగన్ సార్ వల్ల ఏమన్నా రాజకీయంలో కొన్ని జరిగినాయి, దానివల్ల ఏమైనా ఫెయిల్ అయిందచ్చు. కానీ కొన్ని పథకాలు ఖచ్చితంగా 100% జగన్ సార్ గెలుస్తాడు నెక్స్ట్. అది మాత్రం 100%. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారిని కలిసారన్న ఎప్పుడన్నా? కలిసామండి. మేము రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఆయన ఎవరు వచ్చినా ఇండ్ల కాడికి ప్రశాంతంగా అందరినీ పలకరించేది. హైదరాబాద్కి వెళ్తానే మా పులివెందుల వాళ్ళు వస్తే భోజనాలు కూడా పెడతాను అందరికి, రండి కూర్చోండి అని చెప్పి. ఎవరు వచ్చినా నలుగురిలో 10 మంది వచ్చినా పులివెందులకు ఆయన నెలకు ఒక రోజు వచ్చి ప్రతి ఒక్కరిని ఒక 3 రోజులు ఉంది అన్నని సమస్యలు తెలుసుకొని అన్నీ చేస్తాడు. అలా జగన్ సార్ కొద్దిగా తప్పు ఏం చేసినాడంటే, జగన్ సార్ చేయడం అంటే ఆయన సీనరీలో సరిగా జనాలను ఇక్కడ కలుపుకోలేదు. ఆయన వెళ్ళడము మాట్లాడడం ప్రజలతో ఎక్కువ కలిసలేకపోయినాడు. అంతా అవినాష్ రెడ్డి సార్కి ఇచ్చాడు. ఆ సార్ ఏమో సరే ఓకే అని చెప్తాడు, పక్కన వాళ్ళకి చెప్తాడు, వాళ్ళు పట్టించుకోరు. పైన వారికి జగన్ సార్ అది ఒక్క తప్పు చేశాడు. పైనేమో ప్రభుత్వం అన్నీ చేసింది, చేయడమే పులిందల ఫుల్ డెవలప్ చేసినాడు. మొత్తం ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టినాడు. ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేసిండంటారా? ఆంధ్రప్రదేశ్ చేశాడండి, ఎందుకు చేయలేదు. పిల్లల పథకాలు పెట్టినాడు, పిల్లలకు అమ్మఒడి ఇచ్చాడు, ఏంతో అన్నీ చేశాడు. ఒక మద్య విషయంలో మటుకే జగన్ సార్ ఫెయిల్ అయినాడు. చాలా మంది చనిపోయినారని అట్లా కొంచెం వచ్చినాయి. స్కూల్స్ అప్పటికంటే ఇప్పుడే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏం బాగాలేవు, అప్పుడైతే అన్నీ తగినాయి. అమ్మ ఒడి ఇట్లా అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అసలు తల్లివందన అన్నారు, ఏం రాలేదు బ్రో. అంటే అన్నారు అప్పుడు జగన్ వేసినాడు, వేసిండు. నాకైతే కంపల్సరీ పడినది. నాకు ఒకసారి 15 పడినది, ఒకసారి 14 పడినది, ఒకసారి 13 పడినది. ఇట్లా ఫుడ్ బాగుండేదా మీకు అప్పుడు స్కూల్లో? బాగున్నది. ఇప్పుడు మార్చుతామన్నారు, ఇంకా ఏమనలేదు. అంటే ఏం పెట్టేటోళ్ళు అప్పుడు ఫుడ్? అంటే మండే ఒక ఐటమ్, ట్యూస్డే ఒక ఐటమ్, వెన్స్డే ఒక ఐటమ్ అట్లా పెడతా అన్నారు ఫుడ్. జగన్ గారిని కలిసినా బ్రో ఎప్పుడైనా? నిన్న కానీ కలిసా బ్రో. నిన్న ఇక్కడికి వచ్చి పులివెందులకు వచ్చినాడు కదా, అప్పుడు కానీ కలిసా బ్రో. ఎందుకు నీకు అసలు రాజకీయాలు ఓటు ఉందా? ఇప్పుడు 18 years బ్రో. ఈసారి అప్లై చేస్తా బ్రో. ఎవరికి వస్తావు మొదట? పక్కా జగనే బ్రో. ఎందుకని? ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి జగన్ అంటే ఇష్టం బ్రో. ఇంకా అంతకంటే ఇంకేం చెప్పలేను. జగన్ అంటే అంత అభిమానము, అంత ఇష్టము. ఎందుకు అభిమానం? ఎందుకంటే అది ఏమో నా డ్రీమ్ బ్రో. అట్లా ఎప్పుడైనా ఫోటో నిన్న దిగదాం అనుకుంటే వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళు కలవనీలే బ్రో. ఇట్లా ఎమ్మెల్యే కానీ ఫోన్ చేయించా, ఏమంటే రేపు కలుద్దాంలే అన్నారు. ఇంకా అంతే బ్రో. ఎవరితో చేయించినావు? అంటే కదిరి సైడ్, మాది కదిరి సైడే బ్రో. అక్కడ ఎమ్మెల్యే పూల శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు కదా, ఆ సార్కి ఫోన్ చేయించా. సరే నెక్స్ట్ టైం కల్పిస్తాలే శరత్ అని చెప్పినా బ్రో. అవునా? నీతో మాట్లాడతాడు ఎమ్మెల్యే? మాట్లాడతాడు బ్రో. మా ఊరికి వచ్చినప్పుడు కానీ కలిసాం బ్రో. ఇది ర్యాలీ అని చేస్తున్నారు కదా, అప్పుడు కానీ కలిసాం బ్రో. అవునా? మరి సార్ కలిసి ఏం చెప్తావు జగన్ సార్కి? ఏదో అప్పుడు సీఎం కావాలి కంపల్సరీ బ్రో. ఈసారి వచ్చేది పక్కా సీఎం జగన్ సార్. 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ మేమంటారు, మర్చిపోయిన యూత్ అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా. అవును బ్రో. అదేమో వచ్చేది అయితే పక్కా వైసీపీ. ఈసారి ఎట్లా ఓడిపోయినాడు ఏమో తెలియదు బ్రో. నెక్స్ట్ వచ్చేది జగన్ సారే బ్రో. చెప్తారా మరి ఓటేమని? మేమంతా మా ఫ్యామిలీ అంతా జగనే బ్రో. మా